హాయ్ ఫ్రెండ్స్, వేలియంట్ 1 ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. యునైటెడ్ స్టేట్స్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ నార్త్ కొరియాలో బార్డర్ దాటి నార్త్ కొరియాలో కూలిపోతుంది. చాలామంది గాయపడతారు. బ్రాక్ మ్యాన్ తన టీంని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు, యుఎస్ ఆర్మీ టీంని కాపాడడం కోసం యుఎస్ ఆర్మీ పంపించిన హెలికాప్టర్ నార్త్ కొరియాలోకి రాలేకపోతుంది. ఆ సమయంలో సెల్బీ, రోస్, లీ, జోష్ ఏమయ్యారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఎవరెవరు చివరికి బతికారు, నార్త్ కొరియాలో ఎలాంటి ఘోరాలు చూశారు అన్నది సినిమా. ఈ సినిమాని దర్శకుడు ఇంట్రెస్టింగ్గానే తీశాడు. మీడియం బడ్జెట్లో తీసిన యాక్షన్ సన్నివేశాలు, కొన్ని భయం కలిగించే సన్నివేశాలు బాగా పిక్చరైజ్ చేశారు. నార్త్ కొరియాలో ఓ ఇంట్లో దాక్కున్న తర్వాత అక్కడ జరిగే సన్నివేశాలు, నార్త్ కొరియన్ ఆర్మీ వచ్చి ఆ ఇంట్లో వాళ్ళని ఏం చేశారన్నది కూడా భయంకరంగా చూపిస్తాడు. రియలిస్టిక్ సన్నివేశాలతో తీసిన ఈ సినిమా చూసిన అందరిని ఒకసారి ఆకట్టుకుంటుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, విఎఫ్ఎక్స్ వర్క్ బాగుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు, అక్కడక్కడ యుద్ధ బీభత్సం ఉంటుందంతే. నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా సెల్బీ పాత్రలో లానా కాండర్ బాగా చేసింది. బ్రోక్మ్యాన్ పాత్రలో చే స్టోక్స్ కూడా బాగా చేశాడు. వీళ్ళిద్దరూ బాగా ఆకట్టుకుంటారు కూడా. మిగిలిన అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు. అమెజాన్ ప్రైమ్లో ఉన్న ఈ సినిమాని తెలుగులో చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?